హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెబ్ స్క్రాపింగ్ ఉపయోగించి గూగుల్ పేజ్ ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు, అందులో ఈ గ్రామ్ సరాస్ సంబంధించిన వర్డ్ టైప్ చేసేసి దాన్ని సెర్చ్ ఏ విధంగా చేయొచ్చు అనేది ఆటోమేషన్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా నేను జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఈ జూపిటర్ నోట్బుక్లో మనం పైథాన్కి సంబంధించిన న్యూ ఫైల్ ఓపెన్ చేస్తానండి. సో సో న్యూ నోట్బుక్ టైటిల్ ఇట్ సెల్ఫ్ వచ్చేసి వెబ్ స్క్రాపింగ్ ట్యుటోరియల్ అని. వెబ్ స్క్రాపింగ్ ట్యుటోరియల్ లేదు, ప్రాక్టీస్. నేను ఎందుకంటే నేను నేర్చుకుంటూ మీకు చెప్తున్నా కాబట్టి వెబ్ స్క్రాపింగ్ ప్రాక్టీస్. సో ఇది ఫైల్ నేమ్ అండి. సో ఫైల్ నేమ్ సేవ్ చేయడం జరిగింది. సో ముందుగా మనము వెబ్ ఆటోమేషన్ చేయాలి అంటే రిక్వైర్ లైబ్రరీస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపోర్ట్ కామెంట్ రాస్తున్నాను, ఇంపోర్ట్ రిక్వైర్డ్ లైబ్రరీస్. సో ఫస్ట్ వచ్చేసి సిలేనియం ఒకటి వెబ్ డ్రైవర్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ నుండి? సిలేనియం నుండి. ఫ్రమ్ సిలేనియం ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్. సో ఫస్ట్ లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో సెకండ్ లైబ్రరీ, ఫస్ట్ లైబ్రరీ అయిన తర్వాత ఫ్రమ్ సిలేనియం డాట్. సో అక్కడ ఆల్రెడీ వెబ్ డ్రైవర్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి అది మనకి ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెబ్ డ్రైవర్ నుండి సిలేనియం డాట్ వెబ్ డ్రైవర్ క్రోమ్ డాట్ సర్వీస్ ఇంపోర్ట్ క్యాపిటల్ ఎస్ సర్వీస్. ఓకే, సో రన్ చేసి చూస్తే మీకు రన్ అయ్యింది అనుకుంటే ఏమైనా ఎర్రర్స్ వస్తే తెలుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ప్రాపర్గా రన్ అయిందండి. సో ఫస్ట్ వెబ్ డ్రైవర్ రన్ చేసాము, రెండోది సర్వీస్ కూడా రన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రెండు రన్ చేసిన తర్వాత మనము ఏం చేయాలనుకున్నాము? గూగుల్ వెబ్ పేజీని వెబ్ ఆటోమేషన్ ప్రాసెస్లో ఓపెన్ చేయాలనుకున్నాము కాబట్టి సో ముందుగా మన యొక్క క్రోమ్ ఏదైతే ఆటోమేషన్ ప్రాసెస్ కోసం క్రోమ్ డ్రైవర్ ఇన్స్టాల్ చేసుకున్నామో దాని యొక్క సర్వీస్ పాత్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ పేజీ, సో నెక్స్ట్ యాడ్ చేశాను ఇంకొకటి కొత్తగా బారు. ఇందులో ఎస్ ఈజ్ ఈక్వల్ టు సర్వీసెస్ సర్వీస్. సో ఈ సర్వీస్లో నేను ఎక్కడైతే క్రోమ్ డ్రైవర్స్ సేవ్ చేశానో ఆ పాత్ ఇస్తానండి. సో ఆ పాత్ వచ్చేసి నా సిస్టంలో డెస్క్టాప్ మీద ఈ ఫోల్డర్ ఉంది. సో ఈ ఫోల్డర్ సంబంధించిన పాత్ సేవ్ చేసి కాపీ చేసుకొని దీన్ని ఇందులో పేస్ట్ చేశాను. ఎక్కడైతే ఫార్వర్డ్ స్లాష్ ఉందో సో దాన్ని మనం రిప్లేస్ చేస్తున్నానండి. సో ఇందులో రావట్లేదు సెర్చ్ ఆప్షన్. ఓకే, సో ఫార్వర్డ్ స్లాష్ని కాస్త బ్యాక్ స్లాష్ మార్చడం జరుగుతుంది. సో క్రోమ్ డ్రైవర్ డాట్ ఈఎక్స్కి సంబంధించిన పాత్ సర్వీస్ అనే ఫైల్కి అసైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డ్రైవర్లో డ్రైవర్ అనే వేరియబుల్కి ఈ వెబ్ డ్రైవర్ క్రోమ్ పాత్ అసైన్ చేస్తాను. సో వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ సర్వీస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ అనేది దీనికి అసైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు డ్రైవర్ అనే వేరియబుల్కి నా యొక్క నా యొక్క సిస్టంలో ఉన్న క్రోమ్ డ్రైవర్ పాత్ అసైన్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు నేను రన్ చేస్తే అంటే ఇప్పుడు గూగుల్ పేజ్ ఓపెన్ చేయాలంటే get the google.com.
సో ఇది పేజ్ ఓపెన్ చేయాలంటే డ్రైవర్ డాట్ గెట్, ఈ గెట్ అయిన తర్వాత ఇందులో మనము http :google.com మన యొక్క అడ్రస్ ఇచ్చి, వెబ్ అడ్రస్ ఇచ్చి డ్రైవర్ డాట్ గెట్ అనగానే ఆటోమేషన్ వెబ్ పేజ్ ఓపెన్ అయింది. ఆ వెబ్ పేజ్తో పాటుగా మనకి గూగుల్ పేజ్ కూడా ఓపెన్ అయింది అనమాట. సో ఈ విధంగా మనం గూగుల్ పేజ్ని మనం ఆటోమేషన్ ప్రాసెస్లో ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేయడమే కాకుండా ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సెర్చ్ బాక్స్లో మనము ఈ గ్రామ్ స్వరాజ్ అనే వర్డ్ మామూలుగా టైప్ చేస్తాం కదా, సో ఇలా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా కమాండ్ ప్రోగ్రామింగ్లోనే మనం అక్కడ టైప్ చేసింది ఇక్కడ వచ్చేది ఏ విధంగా వస్తుందో చూపిస్తానండి. సో దానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ గూగుల్కి సంబంధించిన పేజీలో మనము డెవలపర్ పేజ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. డెవలపర్ పేజ్ అంటే గూగుల్ పేజీలో రైట్ క్లిక్ ఎంటర్ చేయగానే మనకు ఇన్స్పెక్ట్, ఒకవేళ మీకు ఈ ఆప్షన్ రాదంటే మీ దాంట్లో F12 బటన్ క్లిక్ చేస్తే మనకి డెవలపర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో డెవలపర్ పేజ్ ఇన్స్పెక్ట్ అనగానే ఆటోమేటికల్లీ మనకు ఎలిమెంట్స్ సంబంధించి అంటే HTML కోడ్ మొత్తం కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇందులో మనకి ఈ నావిగేషన్ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం టెక్స్ట్ బాక్స్ మీద రాగానే ఆ టెక్స్ట్ బాక్స్ సంబంధించిన ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మనకి టెస్ట్ ఏరియా రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఈ టెస్ట్ ఏరియాకి సంబంధించింది రైట్ క్లిక్ ఎంట్రీ చేసిన తర్వాత మనకి కాపీ ఆప్షన్ వస్తుంది. ఈ కాపీ ఆప్షన్లో కాపీ ఫుల్ ఎక్స్పాత్ ఇది మనము కాపీ చేసుకొని దీన్ని మన ప్రోగ్రాంలో యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ వెబ్ అడ్రస్ డాట్ గెట్ డాట్ అన్నాం కదా, దీని కంటిన్యూషన్లో ఎంటర్ ఈ గ్రామ్ స్వరాజ్ ఇన్ టెక్స్ట్ బాక్స్ త్రో పైథాన్ కోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ అని ఒక వేరియబుల్ ఇచ్చాను. ఇందులో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, మనము ఆటోమేషన్ చేసేటప్పుడు ఎక్కువ శాతం ఫైండ్ ఎలిమెంట్ యూజ్ చేస్తాము. ఈ ఫైండ్ ఎలిమెంట్ అనేది బై అనే మెథడ్. సో దీనికంటే ముందు మనం ఇంకొక వెబ్ లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రమ్ Selenium వెబ్ డ్రైవర్ డాట్ వెబ్ డ్రైవర్ కామన్ డాట్ బై ఇంపోర్ట్ బై, ఇదొక లైబ్రరీ అండి. దీంతో పాటుగా కీబోర్డుకి సంబంధించింది మనము ఎంటర్ బటన్ క్లిక్ చేస్తాం కదా, సో క్లిక్ బటన్ వర్క్ అవడం కోసం అని చెప్పి Selenium డాట్ వెబ్ డ్రైవర్ డాట్ కామన్ డాట్ కీస్ ఇంపోర్ట్ కీస్, ఈ రెండు లైబ్రరీస్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం పాతిస్తున్నాము ఫైండ్ ఎలిమెంట్. సో ఈ బై అనేది మనకు 8 ఫైల్స్ ఉంటాయండి. క్లాస్ నేమ్ ద్వారా మనము డాటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు, CSC సెలెక్టర్ ద్వారా రిట్రీవ్ చేసుకోవచ్చు, ఐడి ద్వారా ఐడి, లింక్ టెస్ట్, MRO, నేము, పార్షియల్ లింక్ టెస్ట్, ట్యాగ్ నేము, ఎక్స్పాత్. సో ఇందులో 8 రకాల ఫైల్స్ ద్వారా మనము ఆ పర్టికులర్ వెబ్ పేజీకి సంబంధించిన డాటాలో ఫిల్ చేసుకోవచ్చు అండి. ఎక్స్పాత్కి సంబంధించింది ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. సో ఏదైతే నేను కాపీ చేసుకున్నానో ఆ ఫైల్ ఓపెన్ చేశాను, ఆ ఫైల్ కాపీ చేసి పేస్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ అడ్రస్ వచ్చేసి ఇన్పుట్ బాక్స్ లేదా సెర్చ్ బాక్స్ అని రాస్తాను ఇక్కడ. సెర్చ్ బాక్స్. సో ఇది సెర్చ్ బాక్స్ అనే పాత్ అండి, దానికి సంబంధించిన వేరియబుల్ స్టోర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో నేను ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నానో అది టైప్ చేస్తాను.
సో సెర్చ్ బాక్స్ డాట్ సెండ్ కీస్ ఈ గ్రామ్ స్వరాజ్. సో ఈ యొక్క నేమ్ని సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయమని చెప్తున్నాను. సో ఇక్కడ ఈ గ్రామ్ స్వరాజ్ కానీ ఆ సెర్చ్ బాక్స్లో బాక్స్ ఎంట్రీ అవుతుంది. సెండ్ కీస్ డాట్ ఎంటర్, అది అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ కమాండ్ ద్వారా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూడండి. సో ముందుగా ఆటోమేషన్ ప్రాసెస్లో ఈ గ్రామ్ స్వరాజ్ వెబ్ అడ్రస్ కూడా ఫైండ్ అవుట్ అయింది మనకి. సో ఈ విధంగా మనం వెబ్ ఆటోమేషన్ ఉపయోగించి మనకు కావాల్సిన వెబ్ పేజీని సెర్చ్ చేసుకోవచ్చు అండి. సో సెర్చ్ చేయడమే కాకుండా నెక్స్ట్ ఆల్రెడీ ఓపెన్ అయింది. సో ఈ లింక్ ఏ విధంగా మనము క్లిక్ చేసి తర్వాత డాటాను ఎట్లా రిట్రీవ్ చేసుకున్నది నా ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.